కేరళ ఫైల్స్ సినిమా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి లవ్ జహాద్ సమస్యను, అదేవిధంగా ఉగ్రవాద సమస్యను ఎత్తి చూపినటువంటి చాలా ధైర్యవంతమైనటువంటి సినిమా. దీన్ని కేరళలోని కమ్యూనిస్టులు చాలా గట్టిగా వ్యతిరేకించారు. కాసర్గోడు ప్రాంతంలో, ఉత్తర కేరళలోని కాసర్గోడు ప్రాంతంలో భాస్కరన్ అనే నాయకుడైతే కేరళ ఫైల్స్ నడుస్తున్నటువంటి సినిమా హాళ్ల ముందు ఉద్యమాలు చేసి, ఊరేగింపులు చేసి, ధర్నాలు చేసి, ఇదంతా అబద్ధము, మా కేరళలో లవ్ జహాద్ లేదుగాక లేదని చెప్పి ఢంకా బజాయించి చెప్పాడు. ఇప్పుడు ఆయన కుమార్తె ఉంది, ఆమె పేరు సంగీత. ఆమె మొదటి భర్త చనిపోయాడు, ఆమె అవిటిది. ఆమె ఇప్పుడు ఒక లవ్ జిహాద్లో ఇరుక్కుంది. భాస్కరన్ గారు పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు. ఇంట్లో ఈ సంగీతను తోసేసి, తలుపులు వేసి, తాళం వేసి, ఆమెకి వైద్యం లేదు, చికిత్స లేదు, ఫోన్ లేదు, ఆమెను అత్యాచారం ఆమె పైన అన్ని రకాల ఒత్తిడులు తీసుకొస్తున్నాడు. ఈ లవ్ జహాదులో పాల్గొనకూడదని చివరికి సంగీత ఒక లేఖ రాసి దాన్ని ఎలాగోలా బయటకు పంపించడంతో విషయం పొక్కింది. కేరళలో లవ్ జహాద్ లేదు అని చెప్పిన భాస్కరన్ గారు ఇప్పుడు తన ఇంట్లోనే లవ్ జహాద్ వచ్చేసరికి ఏం చెయ్యాలో తోచక ఇంటికి తాళాలు వేసుకుని మరీ పాపం వణికిపోతున్నారు.